హాయిగా ఆడుకోవచ్చు. నా ఫ్రెండ్స్ అందరినీ పిలుస్తాను. రే రమా, కిరణ్ రండ్రా, ఆడుకుందాం రమ, ఇంత పెద్ద గ్రౌండ్ రా, రండ్రా. రే మధు, సుధన్, రండి రండి, తొందరగా ఆడుకుందాం. జోకర్ని కూడా పిలవండి. రే రాకేష్ రండ్రా. రే నేను రా, గోపిన్ రా, మీ ముందున్నాం, ఆడుకుందాం రండ్రా. వచ్చారా అందరూ? రండి, చేతుల్లో చెయ్యండి. ఇప్పుడు పండ్లు వేసుకుందాం, ఎవరితోండి చేయకూడదు, ఓకేనా? అబ్బా నేను పంట ఇప్పుడు నేనే ఆడాలి. వీధి గుమ్మడి పంట ఆడుకుందాం. అందరు నా ముందు నిల్చోండి. అందరు ముందు నిల్చోవాలి, ఎవరితోండి చేయకూడదు. ఓయ్ రాదా, సరిగ్గా నిల్చో. పండు, వీరి పేరేంటి? జోసఫ్. జోసఫ్ జోసఫ్ వెళ్ళిపో. వీరి వీరి గుమ్మరి పండు, వీరి పేరేమిటి? రమా. రమ రమ వెళ్ళిపో. అరే తిక్కలోడా, ఎవరిది? ఎవరు? నేను రా. అరే నీ ఫ్రెండ్స్ ఎవ్వరు రాలేదురా ఇక్కడికి, నువ్వు ఒక్కడివే ఆడుకుంటున్నావు. ఫ్రెండ్స్ ఉన్నారని ఊహించుకుంటున్నావు, భ్రమలో బ్రతుకుతున్నావు రా తిక్కలోడా. నాకు తెలుసు నా స్నేహితులు ఎవ్వరు రాలేదని. తప్పదు, నేను ఒక్కడనే ఆడుకోవాలి. ఎక్కడ దొంగలు అక్కడే ఉండాలి. నేను వచ్చేస్తున్నా. అమ్మ దొంగ, నువ్వు అక్కడ దాక్కుంటే నేను చూడలేను అనుకున్నావా? నించో. నేనే గెలిచాను. శబాష్ శబాష్, నేనే గెలిచాను. ఏరి ఎవరారు? నేనే గెలిచాను రా. అరే ఎవ్వరు లేరురా, నీ ఫ్రెండ్స్ ఎవ్వరు లేరు ఇక్కడ, ఎవ్వరు రాలేదు. భ్రమ, కేవలం నీ భ్రమ. అందరూ వచ్చారనుకోని హాయిగా ఆడుకుంటున్నావు. ఎందుకురా ఇట్లా తయారయ్యావు? ఏంటి నీ పరిస్థితి? ఏం అర్థం కావడం లేదు. నాకు తెలుసు నా ఫ్రెండ్స్ ఎవ్వరు రాలేదని. ఎందుకంటే మా అమ్మ నన్ను బయటికి ఆడుకోవడానికి పంపించదు, మా ఫ్రెండ్స్ని నా దగ్గరికి రానివ్వదు. నేను ఒక్కడనే ఆడుకోవాలి, ఒంటరిగానే ఉండాలి. నా జీవితం అంతే. ఓకే, ఇంకో ఆట ఆడతామా? రావద్దు నా దగ్గరికి, రావద్దు నా దగ్గరికి, రావద్దు. ఈ పంజరంలో నేను ఉండలేను. చాచా, నువ్వైనా చెప్పు చాచా, నన్ను ఈ పంజరం నుంచి విడిపించమని. ఆ పౌరంలాగా నేను స్వేచ్ఛగా ఉండాలనుకుంటున్నాను. నేను స్వేచ్ఛగా చదువుకోవాలి, స్వేచ్ఛగా ఆడుకోవాలి చాచా. చాచా, అమ్మా భరతమాత, నువ్వైనా చెప్పమ్మా నన్ను విడిపించమని. నేను ఈ పంజరంలో ఉండలేనమ్మా. బంగారు పంజరమే బందీఖానా నాకు, స్వేచ్ఛ లేకున్నప్పుడు సుఖమెక్కడుంది? స్వేచ్ఛ లేనప్పుడు సుఖమెక్కడుంది? కళ ఇది మొత్తం. ఇంత భయంకరమైన కళ. అమ్మో, గడియారం ఒకటి సరిగ్గా సమయానికే మోగుతుంది. కాసేపు లేట్గా మోగితే దీని తొమ్మేం పోతుంది. ఇప్పుడు దాకా పంజరంలో ఉన్నానా నేను? కలే కదా. ఇప్పుడు నుంచి అసలు కళ్ళు కనుక్కోండి. టైం ఎంత? ఇంకా అవ్వలేదుగా, కాసేపు నిద్రపోతాను.
నిన్న రాత్రి నిద్రే లేదు, ఇప్పుడే కొనుక్కు పట్టి. అవునా మరి ఎందుకు పట్టదు కునుకు? రాత్రిలా చదవమంటే ఆ దిక్కు మారి 10 మంది రాత్రి చూడడం, తెల్లవారి నిద్రపోవడం, ఇదేగా నువ్వు వెలుగబట్టే చదువు. అవతల మీ నాన్న తిట్లు తినలేక చస్తున్నాను, మధ్యలో నా వస్తుంది చావు. కనిపించట్లేదు. ఇక్కడ పెట్టానుగా, తీసుకోండి. ఏంటి రాదా పొద్దున్న గోపుల మీద గావు కేకలు, ఏమైంది? నాకు కేకలుగానే అనిపిస్తాయి. మీరు వీడి గురించి పట్టించుకోనండి. ఎప్పుడు చూసినా ఆఫీస్ తిరగకపోతే వీడిని పట్టించుకోవచ్చుగా. ఏరా అమ్మ చెప్పి నిజమేనా? నేనేం చెప్పానురా? నువ్వు బాగా చదువుకొని కర్మ కర్మ అందరూ ఇలాగే తయారయ్యారు. బాగా చదువుకొని గొప్ప ఇంజనీర్ అవ్వాలని చెప్పాను కదా. నీకు ఎంసెట్లో ఫస్ట్ ర్యాంక్ అని చెప్పాను కదా. ఆ సుబ్బారావు కొడుకుకి ఎక్కువ మార్క్స్ వస్తాయని నా ముందు ఫోర్స్ కొడుతున్నాడు. నువ్వు బాగా చదువుకొని ఆ సుబ్బారావు కొడుకు ముందు నా పేరు నిలబెట్టాలి, ఓకేనా? అలాగే నాన్న. రాధా నాకు టిఫిన్ పెట్టు, అవతల నాకు ఆఫీస్కి లేట్ అవుతుంది. సరే. అయినా రాధా పిల్లవాడిని పట్టించుకోకుండా ఊరి మీద తిరిగితే సరిపోయిద్దా? టీవీ సీరియల్స్ అని మహిళా మీటింగ్ అని తిరగకపోతే పిల్లవాడిని పట్టుకుంటే పిల్లవాడు బాగా చదివి మా ఇద్దరి పేరు నిలబెడతాడుగా. ఇదిగో ఆ మాట అయితే ఒప్పుకోను. ఏంటి నా మీద అరుస్తారు? తండ్రిగా ఆ మాత్రం బాధ్యత లేదా? ఎప్పుడు చూసినా నా మీద పడి ఏడవడమే. నాకు సమాజ సేవలో పేరాడడం మీకు ఇష్టం ఉండదు. అదే కానీ నేను ఇంత వేగలేను. నాకు టిఫిన్ పెట్టు, అవతల ఆఫీస్కి లేట్ అవుతుంది. సరే. అవును, మా అమ్మ నాన్న పొద్దున్న నుంచి కనిపించలేదు. అత్తయ్య గారేమో గుడికి వెళ్ళారు, మామయ్య గారేమో లైబ్రరీకి వెళ్ళారండి. అలాగా, నాకు టిఫిన్ పెట్టు, అవతల ఆఫీస్కి లేట్ అవుతుంది. సరే. రే గోపి, నువ్వు కూడా బ్రష్ చేసి తొందరగా రా, టిఫిన్ తిందు కానీ. అలాగే అమ్మా. రాధా వాళ్ళ ఆఫీస్లో వర్క్ అయిపోతే తొందరగా వచ్చేస్తాను. సరే. అరే గోపి టాటారా. టాటా నాన్న. అరే గోపి నువ్వు సరిగ్గా కూర్చొని చదువుకో, ఎక్కడికి వెళ్ళబాగు. అలాగే. బాగా ఇన్ని కూర్చోబెట్టి చదువు. సరే. అమ్మా, ఇప్పుడు నేను కూడా గ్రౌండ్కి వెళ్ళి కాసేపు ఆడుకుంటానమ్మా. మా ఫ్రెండ్స్ మేమందరం కలిసి ఫ్రెండ్లీ మ్యాచ్ పెట్టుకుందామమ్మా. వెళ్ళాలా? నా బంగారమే, నా బుజ్జిగుండ ఆడుకుంటావా? కదా, రామశిల్పి చదువుకో. ప్లీజ్ అమ్మా, ఒక్క గంటలో వచ్చేస్తానమ్మా. ప్లీజ్. వీలు కాదన్నాను కదా. పుస్తకం తీ. ఆటల మీద ఉన్న శ్రద్ధ చదువు మీద లేదు. హలో హలో, ఎవరండి? నేనండి, మహిళా మండల ఆఫీసర్ని. చెప్పండి చెప్పండి, మీరా? ఇలా మహిళా మండల మీటింగ్ ఉందండి. అవునా, ఎక్కడా? మన కలెక్టర్ గారి ఆఫీస్లోనండి. సరే. తొందరగా వచ్చేయండి. సరేనండి, లేట్ చేయండి. ఓకే ఓకే. మీకోసం ఎదురు చూస్తూ ఉంటాం. సరే ఓకే. అయ్యయ్యో, లేట్ అయిపోయింది. ఇప్పటికి టైం కూడా లేదు. ఇప్పుడు ఏం చేయాలి? రే గోపి, ఇది చదువుతూ ఉండు. నాకు అర్జెంట్గా మహిళా మండలి మీటింగ్ ఉంది. నేను రెడీగా వస్తా, సరేనా? అలాగే అమ్మా. గోపి, నేను వెళ్తున్నాను కానీ నానమ్మ తాతయ్య వస్తే టిఫిన్ తిని ఉంది, సరేనా? అలాగే అమ్మా. ఇల్లు జాగ్రత్త. సరే. ఎక్కడికి వెళ్ళకుండా శ్రద్ధగా చదువు, సరేనా? సరే అమ్మా. రాధగారు, రాధగారు. ఏంటండి ఇలా వచ్చారు? అయ్యో, ఇంత లేటా? ఇప్పుడే రెడీ వేస్తాను. అయ్యి సరేలే రండి. రండి రండి, కూర్చోండి, టీ తీసుకుని వెళ్దాం. నాకు తాగే అంత టైం లేదండి. సరే రండి, నా కార్లో తీసుకెళ్తాను. సరే. గోపి, బాయ్. బాయ్ అమ్మా. కారు వెళ్ళిపోయింది. ఇంట్లో ఎవ్వరు లేరు, హాయిగా ఆడుకోవచ్చు. పొద్దున్న నుంచి చదివి తల నొప్పిగా ఉంది. ఆడుకుందాం. ఆడుకుంటే మైండ్ ఫ్రెష్గా ఉంటుంది.
లేదురా, గుడిలో అర్చన చేయించి వస్తున్నాను. ఏది ఆను ప్రసాదంతులు? అవును, మీ అమ్మ ఎక్కడికి వెళ్ళింది? మేము అర్జెంట్గా మహిళా మండలి మీటింగ్ మీ నాన్న ఆఫీస్కి వెళ్ళారా? వెళ్ళారమ్మా. ఏమిటో వీళ్ళ వ్యవహారం అర్థమే కాదు. పిల్లవాడిని సరిగ్గా పట్టించుకోరు. ఓ ముద్దు ముచ్చట ఏమీ లేదు. ఎంతసేపు ఈ చదువే. ఇదిగో ఒక సంగీతం, వీణ అని ముచ్చటే లేదు. ఇదిగో నాన్న, ఇలా రా, నీకు నేను సంగీతం నేర్పుతాను. నువ్వు మంగళంపల్లి బాలమురళీకృష్ణ అంతటి గొప్ప విద్వాంసుడి కావాలరా. ఆదియనాదియు నీవే దేవా, ఆదియనాదియు నీవే దేవా, అంతటా నీవే ఉండెదవు, అంతటా నీవే ఉండెదవు, కాంతివై కాంతివై నీవే ఉండెదవు, ఆదియనాదియు నీవే దేవా. నేను నేర్చుకున్న సంగీతం అంతా నీకు నేర్పుతాను. నువ్వు నేర్చుకొని గొప్ప విద్వాంసుడు అవ్వాలిరా. నువ్వే నా సంగీత వారసుడివి. అలానే నానమ్మ, నువ్వు చెప్పినట్టు నేర్చుకుని గొప్ప సంగీత విద్వాంసుడే నీ పేరు నిలబెడతాను. నా బంగారు కొండ. ఏది నేను చెప్పినట్టు చెప్పు. సా రీ. అలా కాదు నాన్న, సంగీతం అంటే దీర్ఘాలు తీస్తూ పాడాలి. ఏది ఇలా పాడు. సా రీ గా గా మా మా పా పా దా గా నీ నీ సా 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 రీ గా మా సా రీ గా మా పా దా నీ సా. పా దా నీ సా. మా నాయనే, ఎంత చక్కగా పాడుతున్నావో. ఇలానే సంగీత సాధన చేస్తూ ఉండు. నేను లోనికి వెళ్ళి టిఫిన్ తిని వస్తాను, సరేనా? అలాగే నానమ్మ. సా రే గా మా పా దా నీ సా సా రీ గా. ఏంట్రా అలా చూస్తున్నావు? అరువులు కాదు తాతయ్య, సంగీత సాధన చేస్తున్నాను. నేను సంగీతం నేర్చుకుని గొప్ప పండితుడు, గొప్ప విద్వాంసుడు అవ్వాలని నానమ్మ కోరిక. ఆహా, ఈ సంగీతం పిచ్చి నీకు కూడా నేర్పిస్తుందా? ఇంకా ఈ రోజుల్లో సంగీతం నేర్చుకునేది ఎవర్రా? పిచ్చి సన్యాసి. ఇలా రా, నీకు కమ్మని తెలుగు పద్యం నేర్పిస్తా. తెలుగు భాష ఎంత మధురంగా ఉంటుందో తెలుసా? ఈ రోజుల్లో పిల్లలందరూ ఆంగ్లం భాషలో మాట్లాడుతున్నారే తప్ప మన కమ్మనైన అమ్మ భాషను మర్చిపోతున్నారా గోపి. దేశ భాషలందు తెలుగు లెస్స అనబోయి దేశ భాషలందు తెలుగు లెస్సు అయ్యింది. ఇలా రా నా మనవడా, నీకు కమ్మని తెలుగు పద్యాలు నేర్పించి నువ్వు ఒక తెలుగు గొప్ప పండితుడు కావాలని నా కోరిక. నా కోరిక నువ్వు నెరవేర్చాలి గోపి. అలాగే తాతయ్య. శభాషా నా మనవడా, ఈ తెలుగు మాస్టర్ ఈ శివయ్య మనవడు అనిపించాలి. ఏది నేను చెప్పినట్లు చెప్పు. ఉప్పు కప్పు రంగు ఒక్క పోలిక నుండు, చూడ చూడ రుచుల జాడదేరయ, విశ్వదాభిరామ వినురవేమ. ఇది చెప్పు. ఉప్పు కప్పు రంగు ఒక్క పొలిక నుండు, చూడ చూడ రుచులు జడవేరు. అలా కాదు నాన్న, పద్యాన్ని భావ రాగయుక్తంగా చదవాలి. ఉప్పు కప్పు రంగు ఒక్క పోలిక నుండు, చూడ చూడ రుచుల జాడవేరు అంటూ పద్యాన్ని భావ రాగయుక్తంగా చదవాలి. అలానే తాతయ్య. ఒకసారి చెప్తాను విను. ఉప్పు కప్పు రంగు ఒక్క పోలిక నుండు, చూడ చూడ రుచుల జాడవేరు.
ఇలానేనా తాతయ్య? అలా రాగయుక్తంగా చదవాలి. అలానే. నేను ఆ గదిలో ఈ గ్రంథం చదువుతూ ఉంటాను. నాకు వినబడేటట్లుగా పెద్దగా గ్రంథం చదువుతూ ఉండు. అలానే తాతయ్య. ఉప్పు కప్పు రంబు ఒక పొలిక నుండు చూడ చూడ రుచులా జడవేరు. ఉప్పు కప్పు రంబు ఒక పొలిక నుండు చూడ చూడ రుచులా జడవేరు. ఏంటా గావు కేకలు? ఎందుకు అరుస్తున్నావు? గావు కేకలు కాదు బాబాయ్, నేను పద్యాలు నేర్చుకుంటున్నాను. నేను పద్యాలు నేర్చుకుని గొప్ప తెలుగు పండితుడు అవ్వాలి. అబ్బా ఆపరాని సోది. ఇంకా ఈ కంప్యూటర్ కాలంలో కూడా ఈ పనికిరాని తెలుగు పద్యాలు ఎవరికి కావాలి? ఇలారా నీకు ఒక విషయం చెబుతాను. ఏంటి బాబాయ్ ఇది? నువ్వు గొప్పవాడివి కావాలంటే టాలెంట్ టెస్ట్ కు ప్రిపేర్ అవ్వాలి. జీకే నేర్చుకుంటే నువ్వు గొప్ప ఐఏఎస్ ఆఫీసర్ అవుతావు. పరిస్థితుల వల్ల నేను ఐఏఎస్ ఆఫీసర్ని కాక కాలేజ్లో లెక్చరర్ అయ్యాను. కనీసం నువ్వైనా జీకే బాగా చదివి గొప్ప ఐఏఎస్ ఆఫీసర్ అయ్యి నా కళ నెరవేర్చాలి. సరేనా? అలానే తాతయ్య. ఇదిగో ఈ జీకే బుక్స్ తీసుకో. నేను కొన్ని ప్రశ్నలు అడుగుతాను, వాటికి సమాధానం చెప్పు. మన భారత ప్రధాని ఎవరు? పండిత్ జవహర్లాల్ నెహ్రూ. వెరీ గుడ్. మరొక ప్రశ్న, ప్రపంచంలో పొడవైన నది ఏది? ప్రపంచంలో పొడవైన నది మన చందలు పెద్దకాలు బాబాయ్. చందలు పెద్ద కాలం ఏంట్రా? ప్రపంచంలో పొడవైన నది నైలు నది. ఇప్పటికైనా తెలిసిందా ఈ జీకే ఎంత ముఖ్యమో? ఇదిగో ఈ జీకే బుక్స్ చదువుతుండు. నేను కొంచెం సేపు రెస్ట్ తీసుకొని వస్తాను. ఉదయం నుండి కాలేజ్లో క్లాసెస్ చెప్పి అలసిపోయాను. సరేనా? సరే బాబాయ్. ప్రపంచంలో పొడవైన నది నైలు నది. మన భారతదేశానికి మొట్టమొదటి రాష్ట్రపతి బాబు రాజేంద్ర ప్రసాద్. ఇంకా ఏముంది ఇందులో? ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి. భారతదేశ రాజధాని ఢిల్లీ. రాజస్థాన్ రాజధాని జైపూర్. మన ప్రపంచంలో ఎత్తైన జలపాతం ఏంజల్ ఫాల్స్. ప్రపంచంలో ఎత్తైన శిఖరం మౌంట్ ఎవరెస్ట్. అరుపులు కాదు నానమ్మ, జీకే చదువుతున్నాను. నేను జీకే చదివి గొప్ప ఐఏఎస్ ఆఫీసర్ కావాలని బాబాయ్ కోరిక. చాలే, మీ బాబాయ్కి ఏం తెలుసు? నువ్వు సంగీతం నేర్చుకుంటే అందరూ నిన్ను గొప్పగా చెప్పుకుంటారు. ఆ పిచ్చి జీకే పుస్తకాలు అవతల పెట్టి ఏది నేను చెప్పిన సంగీత పాఠం ఒకసారి చెప్పు. ఏది చెప్పు. అలానే తాతమ్మ. అలాగే నానమ్మ. నేను చెప్పిందేమిటి, నువ్వు పాడుతుందేమిటి? ఈ కాలం పిల్లలకు బొత్తిగా సంగీత జ్ఞానం లేకుండా పోయింది. ఎంతసేపు ఆ పిచ్చి అరుపులు, పిచ్చి పాటలు, పిచ్చి కేకలు, పెద్ద పెద్ద మోదలలో మ్యూజిక్లు, ఈ కుప్పి డాన్సులు ఇవేగా మీరు చేసేవి? ఎటు పోతుందో ఈ కాలం అర్థమే కావట్లేదు. ఇదిగో ఇంకోసారి ఇలా పాడావనుకో ఈ తోట తీసేస్తాను. ఏది లారా, కూర్చో. చెప్పు. సా నేను లోనికి వెళ్ళి పని చేసుకొని వస్తాను. నీ సంగీత సాధన వినబడైపోయిందో నువ్వు చచ్చావి. అలానే నానమ్మ.
పెద్ద సంగీత విద్వాంసుడు అవ్వాలని నానమ్మ కోరిక. సంగీత సాధనలు చేస్తూ కూర్చుంటే బాగుపడినట్లే. మీ నాన్న చెప్పినట్టు మంచి ఇంజనీర్ అవ్వు. మంచి హోదా బాగా డబ్బు సంపాదించవచ్చు. అలానే అమ్మా, నువ్వు నాన్న చెప్పినట్టు మంచి ఇంజనీర్ అవుతాను. మా పొద్దున్న నుంచి చదివి బాగా ఆకలిగా ఉంది, ఏమైనా తినడానికి పెట్టుమా. సరే, నువ్వు చదువుతూ ఉండి నీకోసం ఏది తీసుకొస్తా. సరే. This is smoke and gas detector. It is very useful to the mankind to detect the leakage of gas, smoke and also fire. The MQ6 sensor is very useful to this detector to detect the leakage of gas, smoke and also fire. నేను కమ్మని తెలుగు పద్యం చదవమంటే మళ్ళీ మొదలు పెట్టావు ఈ ఆంగ్ల పాఠాలు. ఏంటో ఈ రోజుల్లో పిల్లలు బొత్తిగా చెడిపోతున్నారు. తెలుగు చదవమంటే ఏదో పెద్ద తప్పు చేసినట్లుగా భావిస్తున్నారు. ఏది నేను చెప్పిన పద్యం నేను రాగంగా చెప్పు నాకు. అలానే తాతయ్య. ఉప్పు పప్పు రంబు నక్క పోలిక పప్పు రంగు ఏంట్రా? ఉప్పు పప్పు రంగు నక్క ఏంట్రా? నక్క ఏంట్రా? ఒక్క పోలిక నుండు బుర్ర దగ్గర పెట్టుకొని చదువు. తాతయ్య. ఉప్పు కప్పురంబు ఒక్క పోలిక నుండు చూడ రుచుల జాడ వేరు పురుషులందు పుణ్య స్త్రీలు వేరయా. కర్మ తెలుగు భాషని కూని చేస్తున్నారు కదరా. ఏంటో ఈ కాలం పిల్లలు ఎవరికో అర్థం కాదు. ఏంటో ఈ కాలం పిల్లలు చెవులో సీసం పోసినట్లు ఉందిరా గోపి. పురుషులందు పుణ్యం స్త్రీలు కాదురా, పురుషులందు పుణ్యం పురుషులు వేరయా. బుర్ర దగ్గర పెట్టుకుని చదువు. సారీ తాతయ్య, ఈసారి సరిగ్గా చదువుతాను. ఉప్పు కప్పురంబు ఒక పోలిక నుండు చూడ రుచుల జాడ వేరు పురుషులందు పుణ్య పురుషులు వేరయా విశ్వదాభిరామ వినురవేమా. శభాషా నా మనవడా, ఈ తెలుగు మాస్టర్ శివయ్య మనవడు అనిపించావు. నేను అలా గదిలో పేపర్ చదువుతూ ఉంటాను. నాకు వినపడేటట్లుగా పద్యం పెద్దగా చదువుతూ ఉండు. అలాగే. ఉప్పు కప్పురంబు ఒక్క పోలిక నుండు చూడ రుచుల జాడ వేరు పురుషులందు పుణ్య పురుషులు వేరయా విశ్వదాభిరామ వినురవేమా. అర్పులు కాదు, నేను పద్యాలు నేర్చుకుంటున్నాను. ఏంటి తెలుగు పద్యాలా? నీకు బుర్ర లేదురా? తెలుగు పండిట్గా నువ్వు. అబ్బా, తాతయ్యకేమీ తెలియదు. ముందు ఆ తెలుగు పద్యాలు ఆపి ఇదిగో ఈ జీకే బుక్స్ చదువు. అలాగే బాబాయ్, నేను మళ్ళా వస్తాను. సరే. పొద్దున్న నుంచి తలనొప్పిగా ఉంది అసలు. బాబాయ్ ఏమో వచ్చి జీకే చదువు, ఐఏఎస్ ఆఫీసర్ అవ్వాలి అంటారు. తాతయ్య ఏమో తెలుగు పండితుడు అవ్వాలి అంటారు. నానమ్మ గొప్ప సంగీత విద్వాంసుడు అంటుంది. నాన్నేమో ఇంజనీర్ అవ్వాలి అంటారు. ఒకళ్ళు కూడా నా గురించి అర్థం చేసుకోరే. నాకేమో బాగా ఆటలాడి మంచి ప్లేయర్ అవ్వాలనిపిస్తుంది. పొద్దున్న నుంచి చదివి బాగా ఆకలిగా ఉంది. అమ్మా, ఏమైనా తినడానికి ఇవ్వు. ఏంటండి? టీ తీసుకురా. టీ కన్నా టిఫిన్ కూడా తీసుకొస్తా. టిఫిన్ వద్దు అని టీ తీసుకురా చాలు. సరే. ఆఫీస్ చాలా వరకు
వచ్చాను. అలాగే ఈ ప్రోగ్రెస్ రిపోర్ట్ కూడా చూపిద్దామని వచ్చానండి. ఏం టీచర్ మీరు అలా అంటారు? మా గోపి వాళ్ళ స్కూల్ లేదని చెప్పాడు. అయ్యో, ఈరోజు స్కూల్ ఉంది, పైగా స్లిప్ టెస్ట్ కూడా ఉంది. మీ అబ్బాయి టెస్ట్ కు రాలేదు కదా, చూద్దామని వచ్చానండి. ఇదిగోండి ఈ ప్రోగ్రెస్ రిపోర్ట్ చూడండి. అన్ని సబ్జెక్టులలో తక్కువ మార్కులే. చక్కగా చదివేవాడు. ఈ మధ్యన ఏమైందో కానీ అస్సలు చదవట్లేదు. పాఠాలు చెబుతుంటే గ్రౌండ్ వంక చూస్తూ ఉంటాడు. హోంవర్క్ కూడా అంతా పెండింగ్. పిల్లవాడు స్కూల్కు వస్తున్నాడు కదా, వాడు ఎలా చదువుతున్నాడో, వాడి ప్రవర్తన ఏమిటో ఏమైనా తెలుసుకుంటున్నారా? ఇలాగైతే టీచర్లు ఎంతవరకు బాధ్యత వహిస్తారు? రాధా, రాధా ఇట్రా. ఏంటండి, ఏం జరిగింది? ఇంత గొప్పగా పిలుస్తున్నారు? అమ్మా నాన్న మీరు కూడా రండి. గణేష్ నువ్వు కూడా రారా. ఆల్రెడీ రాలేదా? అరే గోపి రారా. చూడు రాడా, రాధా వాడికి ఎంత తక్కువ మార్క్స్ వచ్చాయో. అయ్యయ్యో, ఏంట్రా నువ్వు స్కూల్కి వెళ్ళి ఏం చేస్తున్నావు? అసలు చదువుతున్నావా? ఏంటి ఆ మార్కులు ఎంత తక్కువ వచ్చాయి? అందరి ముందు నా పరువు తీద్దామని ఏంటి? ఆ స్కూల్కి వెళ్ళి ఏం చేస్తున్నారా నువ్వు? టీచర్ గారు వచ్చి వాళ్ళ స్కూల్ ఉంది, స్లిప్ టెస్ట్ కూడా ఉందని చెప్పారు. ఛీ, నాన్న, నేను స్కూల్లో చాలా అలసిపోతున్నాను. క్లాస్ తర్వాత ఒక క్లాస్ లో టీచర్స్ వచ్చి వాళ్ళ చెప్పి చాలా ఊరికిస్తున్నారు నాన్న. అంతేకాకుండా రోజు స్లిప్ టెస్ట్లు అని అసలు కొంచెం రెస్ట్ కూడా ఇవ్వట్లేదు నాకు. అసలు కొంచెం సేపు ఆడుకుందామన్నా అసలు టైమే దొరకట్లేదు నాన్న. నేను చాలా విసిగెత్తిపోతున్నాను. అందుకనే నాన్న ఈరోజు రెస్ట్ తీసుకుందామని అబద్ధం చెప్పాను. విన్నారా కృష్ణారావు గారు, మీ అబ్బాయి మాటలు? ఈ పోటీ ప్రపంచంలో చదవకపోతే ర్యాంకులు ఎలా వస్తాయి? రేపు మార్క్స్ రాకపోతే మా టీచర్ల మీదే కదా నిందలు వేసేది. మేము ఇంత శ్రద్ధగా, ఇంత చక్కగా మీ పిల్లవాడిని చదివిస్తుంది ఎందుకండి? మీ పిల్లవాడి భవిష్యత్తు బాగుండాలనే కదా. ఇలా అయితే మేము ఇంత శ్రద్ధగా చదివిస్తున్నాం వీడిని. వీడు చూడండి ఎలాంటి మాటలు చెబుతున్నాడు. ఇదేమైనా బాగుందా కృష్ణారావు గారు? మీరే చెప్పండి. సారీ టీచర్ గారు, ఇంకోసారి ఇలా జరుగుకుంటా చూసుకుంటాం. సరే సరే రాధా గారు, వెళ్ళొస్తాను. సరే కృష్ణారావు గారు ఒరే గోపి, రేపు స్కూల్లో స్టడీ అవర్స్ ఉన్నాయి, పైగా స్లిప్ టెస్ట్ కూడా ఉంది. రేపు త్వరగా వచ్చేయి, సరేనా? లేట్ అయితే పనిష్మెంట్ ఇస్తాను, సరేనా? త్వరగా వచ్చేయి, వెళ్ళొస్తానండి. అరే గోపి, నీకేం చెప్పాను రా? నువ్వు బాగా చదువుకొని ఎంసెట్లని ఫస్ట్ ర్యాంక్ రావాలని చెప్పాను కదా. ఆ సుబ్బారావు ముందు నా పేరు నిలబెట్టని చెప్పాను కదా. ఆ సుబ్బారావు కొడుకు ఎక్కువ మార్క్స్ నా ముందు పోస్ట్ కొట్టినాడు. నువ్వు బాగా చదువుకున్న గొప్ప ఇంజనీర్ అవ్వాలి, అందరి ముందు నా పేరు నిలబెట్టాలి, ఓకేనా? అలానే నాన్న. రాధా, నువ్వు కూడా వీడిని పట్టించుకోకుండా సమాజ సేవని తిరిగితే సరిపోయిందా? అమ్మా నాన్న, మీరిద్దరి గారం వల్లే వీడు ఇలా చెడిపోయాడు. మాట కూడా లెక్క చేయట్లేదు. ఇది మరీ బాగుందే. ఆరామని అంటున్నావు. మరి నువ్వు చిన్నోడు చక్కగా చదవలేదా? మనం పెంచింది మేము కాదా? ఆ రోజులు వేరు నాన్న. వాడు కూడా మాలాగే గుమస్తా కావాలా? వాడు బాగా చదువుకునే గొప్ప ఇంజనీర్ అవ్వాలి, అందరి ముందు నా పేరు నిలబెట్టాలి. అవును నాన్న, వాడు పోటీ పరీక్షలు రాసి గొప్ప ఐఏఎస్ ఆఫీసర్ అవ్వాలి. మీరాగండ్రా, వాడు గొప్ప సంగీత విద్వాంసుడు అవుతాడు. ఏం మంగళంపల్లి బాలమురళి కృష్ణ పెద్ద పేరు తెచ్చుకోలేదా? మీరంతా ఆగండి, వాడిని హోంవర్క్ చేసుకునివ్వండి. వాడు ఒంటరిగా చదువుకోవాలి. అందరూ వెళ్ళండి. నాన్న గోపి రా, కూర్చొని చదువుకో. బాగా తలనొప్పి ఉంది. కాసేపు నిద్రపోయి తర్వాత చదువుకుంటాను.
గోపి ఎంసెట్లో ప్రశ్న లేకేనా? గోపి సంగీత సాధన చేస్తున్నావా? గోపి తెలుగు పద్యం చదువుతున్నావా? గోపి జీకే చదువుతున్నావా? ఏ మనవడా తెలుగు పద్యం చదువుతున్నావా? గోపి ఎంసెట్లో ప్రశ్న లేకేనా? గోపి చదువుతున్నావా? గోపి సంగీత సాధన చేస్తున్నావా? ఏ గోపి తెలుగు పద్యం చదువుతున్నావా? గోపి జీకే చదువుతున్నావా? ఏ గోపి తెలుగు పద్యం చదువుతున్నావా? నా దగ్గరికి గోపి సంగీత సాధన చేస్తున్నావా? గోపి ఎంసెట్లో ప్రశ్న లేకేనా? గోపి చదువుతున్నావా? గోపి సంగీత చదువుతున్నావా? సంగీత సాధన చేస్తున్నావా? గోపి చదువుతున్నావా? గోపి ఎంసెట్లో ప్రశ్న లేకేనా? గోపి జీకే చదువుతున్నావా? గోపి సంగీత చదువుతున్నావా? దగ్గరికి రావద్దు. గోపి చదువుతున్నావా? ఛీ! చదవ జీవితం కుక్క బతికిపోయింది. ఒక్కళ్ళు కూడా నా గురించి అర్థం చేసుకోరు. ఒకళ్ళేమో ఐఏఎస్ ఆఫీసర్ అవ్వాలి, బాగా చదువు అంటారు. మరొకళ్ళేమో సంగీతం నేర్చుకో అంటారు. మరొకళ్ళేమో ఇంజనీర్ అవ్వాలి అని, మరొకళ్ళు తెలుగు పండితుడు అవ్వాలి అని. నా గురించి ఒక్కళ్ళు కూడా అర్థం చేసుకోరే, నా బాధలు పట్టించుకోరా. టీచర్లేమో రోజు హోంవర్క్లు టెస్ట్లు అని అతను కొంచెం సేపు కూడా రెస్ట్ ఇవ్వరు. నన్ను వేపుకు తింటున్నారు. కాసేపు ఆడుకుందామని పిచ్చి ఆటలు అసలు ఆటలే వద్దంటారు. మరి ఆటలు పిచ్చి పోయినప్పుడు సచిన్ ఆడలేదా, ధోని ఆడలేదా, సింధు ఆడలేదా? వాళ్ళు ఆడితేనేమైనా చప్పట్లు సన్మానాలా, నేను ఆడితే తిట్లు దెబ్బలా. ఛీ! నేను భరించలేకపోతున్నాను. నన్ను వేధిస్తున్నారు. నేనుండను. అసలు నేను ఇల్లు వదిలి వెళ్ళిపోతాను. అసలు నేనుండను. అసలు నాకు ఈ జీవితం వద్దు. నేను వెళ్ళిపోతాను, దూరంగా వెళ్ళిపోతాను. రే గోపి, ఏంటి ఎవరు పడలేదు? రే గోపి, ఏంటి బాబు ఇలా వచ్చావేంటి? నమస్తే అండి. గోపి ఉన్నాడా? గోపి ఇక్కడికి ఇక్కడే చదువుతూ ఉండాలి. ఆగు పిలుస్తా. గోపి, ఏ గోపి, ఏడి కనిపించాడు? అత్తయ్య, గోపిని చూసారా? లేడమ్మా, గోపి లోపల లేడు. మామయ్య, గోపిని చూసారా? లేదమ్మా చూడలేదే. గణేష్, గోపిని చూసారా? లేదు వదినా, నేను చూడలేదు. ఏమండి, 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 గణేష్ చూసారా? గోపిని చూసారా? చూడలేదు రాదా నేను. ఎక్కడికి వెళ్ళిపోయాడో ఏమిటో. అంటే నా ఏడు ఉంది. వాడి బ్యాగ్లో నా బుక్ ఉంది, కొద్దిగా ఇస్తారా? సరే ఆగు తీసు. ఇదేనేమో నీ బుక్, తీసుకో. ఇదే నా బుక్. ఆంటీ, దీంట్లో ఏదో ఎంట్రీ ఉంది చూడండి. లేమ్మా. గణేష్, గణేష్, నా ఏడు ఉంది, నేను నమ్మస్తా. సరే గణేష్, అదేంటో చూడు. లెటర్ అంతా నా కంగారుగా ఉంది. నువ్వు కంగారు పడుకు వదినా. ఏంటి ఇది మన గోపి రాసినట్లే ఉంది. ఏంటి ఇలా రాశాడు? ప్రియమైన అమ్మా నాన్నలకు నా నమస్కారములు. నన్ను క్షమించండి. నేను ఇల్లు విడిచి వెళ్ళిపోతున్నాను. ఈ దుఃఖం నేను భరించలేకపోతున్నాను. నాన్నేమో ఇంజనీర్ అవ్వాలి అంటారు, బాబాయ్ ఏమో ఐఏఎస్ ఆఫీసర్ అంటారు, నాన్నమేమో సంగీతం, తాతయ్య ఏమో తెలుగు పండితుడని అసలు నన్ను వేపుగా తింటున్నారు. స్కూల్లో టీచర్స్ ఏమో అసలు రెస్ట్ ఇవ్వకుండా హోంవర్క్లు స్లిప్ టెస్ట్లు అని. కొంచెం సేపు నన్ను ఆడుకొని వచ్చేట్లు. నా ఇష్టాలు ఒక్కడు కూడా అర్థం చేసుకోవట్లేదు. నాకు ఆడుకోవడం అంటే చాలా ఇష్టం. చదువు ఇష్టం, ఆటలు ఇష్టం, రెండూ ఇష్టం. కానీ ఎప్పుడు చదువు చదువు అంటారు. జీవితం మీద నాకు విరక్తి కలిగిపోతుంది.
నా ఇష్టాలను చంపుకొని ఇల్లు వదిలి వెళ్ళిపోతున్నాను. మిమ్మల్ని బాధ పెట్టలేను నేను. నన్ను క్షమించండి. నా కోసం వెతకవద్దు మీరు. అయ్యో గోపి అట్లా చూడండి, అదే ఎంత పని చేశాడు గోపి. గోపి ఎంత పని చేశాడు. ఊరుకో ఇప్పుడేకి పిల్లవాడిని పట్టించుకోకుండా ఉన్ని పట్టుకొని తిరిగినా సరిపోయిందా? చాలా కూర్చోండి. వాడు నాకు మాత్రమే బిడ్డ, నీకు మాత్రం కొడుకు కదా. ఎప్పుడు చూసినా ఆఫీస్ అని తిరిగి వాడిని పట్టించుకోకుండా నిర్లక్ష్యం చేశాడు. నా బిడ్డ రాకుండా వెళ్ళిపోయాడు. వాడు ఇలా ఇంటికి నాకు కారణం. ఇదంతా కారణం. నా బిడ్డ ఎవడా? నా బిడ్డ ఎక్కడున్నాడు? ఒరే కృష్ణ, అవతల నీ బిడ్డ కనిపించక అల్లాడిపోతుంటే మధ్యలో నీకు ఎప్పుడు లేమిట్రా? అది అన్న దాంట్లో తప్పు లేదు. ముందు ఆ బిడ్డ ఎక్కడున్నాడో వెళ్ళి వెతకండి. బిడ్డ ఎక్కడికి పోవడమ్మా? ఒరే చిన్నడా పెద్దరా, ముందు మీరు బయటకు వెళ్ళి వస్తుంది. అవసరం అయితే పోలీసులకు కూడా ఇద్దాం. నేను కూడా నా ప్రయత్నం నేను చేస్తాను. మీరు ఆగండి నాన్న. మీరు ఇంట్లో ఉండి అమ్మ వదినకు ధైర్యం చెప్పండి. నేను అన్నయ్య కలిసి వెళ్ళి వెతుకుతాం. పదన్నయ్య, వెళ్ళి గోపిని వెతుకుతాం. గోపి వస్తే ఫోన్ చేయండి. తప్పక ఫోన్ చేస్తాను. పార్వతి, ముందు ఏడు కాలం ముందు రాధకు ధైర్యం చెప్పు. రాధా, నువ్వు కొంచెం గుండె దిట్టు చేసుకో అమ్మా. మన వాళ్ళు వెళ్ళారు కదా, తప్పకుండా గోపిని తీసుకొని వస్తారు. ఏంటి మన వాళ్ళు వెళ్ళి చాలాసేపు అయింది, ఇంకా రాలేదేంటి? ఇదిగో మన వాళ్ళు వస్తున్నారు. కృష్ణ కృష్ణ, ఏడ్రా గోపి? మన గోపి ఎక్కడ? గణేష్, నువ్వైనా చెప్పరా. అంతా వెతికాము, ఎక్కడా కనిపించలేదు. ఇక్కడికి ఏమైనా వచ్చాడేమోనని ఆశతో వచ్చాము. ఇంకా ఎక్కడే గోపి మావయ్య? నా కడుపున చిచ్చు పెట్టి వెళ్ళిపోయాడు. కృష్ణారావు గారు, ఏమండి కృష్ణారావు గారు? ఎవరో పిలుస్తున్నారు. ఎవరు? టీచర్ గారు మీరా? ఏంటి మా గోపిలా ఉన్నాడు? అవును, మా గోపియే. రండి రండి. అమ్మ, వదిన, నాన్న, చూడండి మన గోపి. మన గోపి వదిన. గోపి ఊరుకో. నన్ను వదలండి, నేను వెళ్ళిపోతాను. అలా చెప్పకూడదు గోపి, తప్పు గోపి. చూడు, మీ అమ్మ నాన్న నీ కోసం ఎంత ఏడుస్తున్నారు. మీ అమ్మను చూడు, నీ కోసం ఎంత అల్లాడిపోతుందో. దయచేసి వెళ్ళు గోపి. నేను వెళ్ళను. నేనున్నాను కదా, నీకేం భయం లేదు. నేను మీ అమ్మగారితో మాట్లాడతాను. మీరు కొంచెం అలా ఉంటారా? మీ గోపికి నచ్చ చెప్పి తీసుకొస్తాను. ఏంటి టీచర్ గారు, మా గోపి మా దగ్గర రావడానికి అంత భయపడుతున్నారు? ఆయన ఎవరు? గోపి ఎందుకు ఆయన వెనక దాక్కున్నాడు? ఏమైంది? మీరంతా కొంచెం అలా స్థిమితంగా ఉంటారా? మీ బాధ తట్టుకోలేక గోపి ఇంటి నుంచి పారిపోయి ఊరంతా తిరిగి రైల్వే స్టేషన్ లో కూర్చున్నాడు. ఈయన ప్రముఖ సైకాట్రిస్ట్ చైతన్య గారు, వినే ఉంటారు. ఈయన క్యాంప్ చేసి వస్తుండగా రైల్వే స్టేషన్ లో మా గోపి కనిపించాడంట. చూసి ఐడెంటిటీ కార్డ్ ద్వారా మా స్కూల్ వివరాలు తెలుసుకొని ఇలా తీసుకొని వచ్చారు. చూడండి డాక్టర్ గారు, ఈయనే మన గోపి కుటుంబ సభ్యులు. ఈయన గోపి తండ్రి కృష్ణమూర్తి గారు. ఎప్పటికీ మరవలేము. మా గోపిని మా దగ్గర చేర్చారు. మేము మా జన్మంతా రుణపడి ఉంటాము. అదేంటి డాక్టర్ గారు, అక్కడికి మేమేదో శత్రువులమైనట్లు పిల్లవాడు మా దగ్గరికి రానంటున్నాడు. ఇది ఎక్కడి కర్మరా భగవంతుడా? కృష్ణ, రే కృష్ణ, ఇదేంట్రా మనం చూస్తే అంతలా భయపడుతున్నాడు? ఏదో దెయ్యాన్ని చూసినట్లు భయపడుతున్నాడు. దీనికి కారణమై ఏమై ఉంటుందిరా? అదే నాన్న, ఎంత ఆలోచించినా నాకు కూడా తట్టట్లేదు. మీ గోపి ఇలా మాట్లాడానికి మీరంతా కారణం. అవును, మీరే. మేము చేసిన తప్పేం డాక్టర్ గారు? వాళ్ళు కావాల్సినంత వసతులు వేలికి వేలు ఫీజులు కట్టి అన్ని చదివిస్తుంటే అదేనా మేము చేసిన తప్పు? వాడికి మీరు చేసిన తప్పే. లక్షల ఫీజులు కట్టాం, ఖరీదైన వసతులు కల్పించాం, చదివిస్తున్నారు చెప్తున్నారు. కానీ
వాడి ఇష్టాలు ఏమిటో ఈ రోజైనా తెలుసుకున్నారా? మీ అందరి ఇష్టాలు వాడి మీద ఇద్దరు. ఒకరికి ఇంజనీరింగ్, ఒకరికి సంగీతం, ఒకరికి పండితుడిగా ఉండాలి, మరొకరికి ఏమో ఐఏఎస్ ఆఫీసర్గానే ఉండాలి. ఇలా మీ కోరికలు చట్టాలుగా వారిని బంధించి వేస్తున్నారు. వాడి మిమ్మల్ని బాధ పెట్టలేక వాడి ఇష్టాలను కూడా వాడు చంపుకొని వాడు మానసికంగా నలిగిపోతూ బాధపడుతున్నారు. అందుకే వాడు ఈరోజు ఇలా తయారయ్యాడు. మా తప్పేంటో మేము తెలుసుకున్నాం డాక్టర్ గారు. ఇంకా ఇప్పటి నుంచి వాడిని పాటించము. వాడి అనుగుణంగానే మేము వాడిని చదివిస్తాం. ధన్యవాదాలు డాక్టర్ గారు. మాకు ఒక మంచి విద్యార్థిని అందించారు మీరు. పర్వాలేదు టీచర్ గారు, మీరు కూడా ఆలోచించండి. ఉపాధ్యాయులు కూడా ఈ సిలబస్ కాలేదంటూ పిల్లల్ని తెగ ఒత్తిడి పెడుతున్నారు. తల్లిదండ్రులారా, ఉపాధ్యాయులారా, మేధావులారా, మీరంతా ఒక విషయం గుర్తుంచుకోండి. ఇవాళ సమాజంలో గోపి లాంటి విద్యార్థులు ఎంతో మంది మానసిక వేదనకు గురయ్యి ఇలా బలి అవుతున్నారు. మీ వేదనకు చాలా మంది బలి అవుతున్నారు. ఇలా కాకుండా ఉండాలంటే మీరు కొంత వాళ్ళకి ఇష్టమైన చదువులు కాకుండా, మీకు ఇష్టమైన చదువులు కాకుండా వాళ్ళకి ఇష్టమైన చదువులు చదివించండి. పిల్లల్ని మానసికంగా ఎదగనివ్వండి. మీ కోరికల చట్టాల్లో వారిని బంధించకండి. డాక్టర్ కావాలను, ఇంజనీర్ కావాలను, ఐఏఎస్ ఆఫీసర్ కావాలను వారిని డబ్బులు సంపాదించే యంత్రాలుగా మార్చకండి. మీ అందరి ఇష్టాలు వాడి మీద రుద్దుతున్నారు. ఇంటి నుండి పారిపోవడాలు, బలవంతం చావు ఇవి అవసరమా? ఆలోచించండి. కష్టపడి కాకుండా ఇష్టపడి చదివేలా ఈ పిల్లలకి వాతావరణం కల్పించండి. అలా కల్పించినంత కాలం మాలాంటి మానసిక వైద్యుల అవసరం తప్పనిసరి. ప్రతి వీధికి, ప్రతి కాలేజీకి అవసరం ఉంటుంది. ఇవాళ కావాల్సింది మాలాంటి మానసిక వైద్యులు కాదు, మానసిక ప్రశాంతమైన ఆలోచన, వాతావరణం. ఇదే చదవాలి, ఇలానే ఉండాలి అన్నంతకాలం మాలాంటి మానసిక వైద్యుల అవసరం తప్పనిసరి. ఇవాళ మీకు కావాల్సింది మాలాంటి మానసిక వైద్యులు కాదు, మానసిక ప్రశాంతమైన ఆలోచన, వాతావరణం. మీ చుట్టూ ఉన్న కోరికల చట్టాన్ని బద్దలు కొట్టండి. మీరు కనుక నా అభిప్రాయాన్ని అంగీకరిస్తే మీ చేతులతో, మీ చప్పట్లతో నాతో అంగీకరించండి. మనమందరం చక్కటి బాగా వార్తలు అందిద్దాం. ఓకేనా? ఇలా నన్ను స్వేచ్ఛగా ఆనందంగా చదువుకోనిచ్చారనుకో, నేను బాగా చదువుకొని మన దేశానికి మంచి పౌరుని అవుతాను. నేటి బాలలే రేపటి పౌరులు అన్నారు కదా, అలాగా నేను మన దేశానికి మంచి పేరు తీసుకొస్తాను. అలాగేరా మనోడా. ఓకే.